నేను చేసిన మిస్టేక్ మీరెవ్వరు చేయొద్దు. ఇంతకేం చేసి అలసంద కట్టులో చింతపండు, టమాటో, పచ్చిమిర్చి వేసి కలబెట్టాను. బాగా కలబెట్టి అలసందలు కొన్ని తీసి మిక్సీ పట్టాను. ఎందుకు పట్టావు? ఇది చిక్కగా రావడానికి పట్టాను. ఇంకా అలా ఇలా కలబెట్టేస్తే చిక్కగొచ్చేసింది. ఇవెందుకు అనుకుంటున్నారు? టీవీ చూస్తూ తినడానికి. తినకుండా ఉంటే మనం ఉండలేం కదా! ఇందులో తప్పేముంది? చెప్తాను ఆగండి. ఈలోపు పక్కన హాట్ వాటర్‌లో ఉప్పేసి మరీ మరగబెడుతున్నాను. అవెందుకు మరగబెడుతున్నావు? దాంట్లోకి తెల్లబాయి కారం కూడా పెట్టాను. ఏంటి కొంపతీసి చారులో ఏసావా ఏంటి అనుకుంటారు. భయపడొద్దు. అలా ఎందుకేస్తారు? నాకేమైనా మెంటలా ఏంటి? కాదు కదా! చారులోకి అంచు కోసమని బ్రొకోలీ ఫ్రై చేస్తున్నాను. ఈలోపు చారులో ఉప్పు, కారం, పసుపు అన్నీ సరి చూసుకొని కారం కొంచెం వేసుకొని బాగా మరిగించాలి. చూసారా ఎలా మరిగాయో? దాంట్లో పోపు వేసుకోవాలి. ఇప్పుడు పోపులోని మజా ఏంటో చూపిస్తాను చూడండి. పోపు బాగా వేగితేనే చారు అద్భుతంగా ఉంటాయి. అలా వేయంగానే మూత పెట్టాలి. అప్పుడు ఆవిరి పట్టుకొని ఇంకా టేస్టీగా ఉంటాయి. సరే ఇక్కడ దా బానే ఉంది. మళ్ళీ బాండీ ఏంటి? అయ్యో ఇందా మర్చిపోయారు మీరు. చిన్న బాండీలో ఎలా పడుతుంది? బ్రొకోలీ ఫ్రై కదా మనం అనుకుంది. అందుకే పెద్ద కడాయి పెట్టాను. సరే ఇదంతా బానే ఉంది. ఇంకా మిస్టేక్ ఏం చేసావు? చెప్తాను ఆగండి. అన్నిటికీ తొందర మీకు. ఏం చేశానంటే వేడి నీళ్ళల్లో బ్రొకోలీ ఎక్కువసేపు ఉంచాను. నేను బ్రొకోలీ ఫ్రై చేసుకుందామని చెప్పేసి ఎంచక్కగా తిందాం అనుకున్నాను. అది కాస్త బ్రొకోలీ కీమా అయింది. ఎప్పుడన్నా తిన్నారా బ్రొకోలీ కీమా? నేనైతే ఇంక చేసేదేం లేక పసుపు, తెల్లబాయి కారం వేసి దాన్ని అటు ఇటు ఇటు అటు బాగా కీమాని ఇంకొంచెం కీమా చేసి టేస్ట్ చేశాను అనమాట. టేస్ట్ అయితే ఆసమ్ ఉంది. ట్రై చేయండి. వచ్చి కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. బాయ్ బాయ్.